మనం ఎటన్నా ఊరికి పోయేటప్పుడు మన బట్టలైనా పొలగాళ్ళ బట్టలైనా ఓ 2 జతలు ఎక్కువనే కొంచెం పోతాం కాబట్టి సంచి మొత్తం పిక్కటంగా అవుతుంది. అట్లా ఎంత సదిరినా కూడా ఇంకా ఏ తువ్వాలో అంగో లుంగో ఏదోటి మర్చిపోతాం. ఇక ఒక్కటి ఏదన్నా బుడ్డ వరకులో పెడదామని అనుకుంటే పట్టదు. కానీ ఒకన్న మాత్రం ఏకంగా అగ్గిపెట్టెలు పట్టే చీరనేసిండు. ఏంది చీర అగ్గిపెట్టెలు పెట్టిండా అని దీర్ఘాలు తీస్తారు కదా, నాకెరికే మీరు అట్లా అంటారని. అందుకే ఎగ్గి ముచ్చట మీకు చూపిద్దామని పట్టుకొచ్చిన. చూడుర్రి. ఇందాక చెప్తే నమ్మలేదు కదా, ఇక చూడుర్రి. అన్న చేతులున్న అగ్గిపెట్ట కాగితంలో మలిసి ఉన్నది, గిదే ఆ చీర. ఏంది ఇంకా నమ్ముతలేరా? వా అన్న, మా వాళ్ళు చూస్తారట, ఒక్కసారి ఈపి చూపియే జరా. చూసిర్రు కదా ఎంత పెద్దగా ఉందో. ఇక ఈ చీర నేసిన అన్న గీనే, పేరు విజయ్ కుమార్, సిరిసిల్ల పట్టణంలో ఉంటాడు. అగ్గిపెట్టెల పట్టే చీర మగ్గం మీద నేసి తిరుపతి వెంకన్న స్వామి గుడికి బహుమానంగా ఇచ్చిండు. ప్రతేడు గిట్లనే ఏదో ఒకటి ఇస్తాడు. ఇప్పుడు గిది ఇచ్చిండు అన్నట్లు గిట్ల అగ్గిపెట్టెల పట్టే చీర తయారు చేసి సిరిసిల్ల చేనేత కార్మికుల సత్తా ఏంటిదో మల్లో మల్క దునియాకు చూపించిండు. అన్నట్టు గీ చీర పొడుగు 5.5 మీటర్లు, వెడల్పు 48 ఇంచులుంది. మొత్తం 15 ఒద్దుల మగ్గం మీద తిప్పల వడి తయారు చేసిన గీ ఇచ్చంత్రమైన చీరే బయట 15,000 దాకా పలుకొచ్చు అని అంటుండు విజయ్ అన్న. అంతేకాదు ఇంతకు మున్పు ఏమేమి తయారు చేసిండో కూడా చెప్పుకొస్తుండు. గతంలో ఉంగరంలో దూరిపోయే చీరను కాకుండా దబ్బరంలో దూరిపోయే చీరను మరియు కని వీని ఎరగని రీతిలో వెండి కొంగు చీర మరియు 200 గ్రాముల బంగారంతో చీరను తయారు చేసి ఎంతో గర్వకారణంగా ఉండడం జరిగింది. దీని కారణంగా తెలంగాణ మాజీ మంత్రివర్యులు కె చంద్రశేఖరరావు గారి చేతుల మీదుగా చేనేత కళారత్న అవార్డు కూడా తీసుకోవడం ఎంతో గర్వకారణంగా ఉంది. వారేవా, ఏమో అనుకున్నాం గాని అన్నకాడ ఇచ్చంత్రమైన విద్యలు బానే ఉన్నాయి. ఇక సాంప్రదాయంగా వాళ్ళ నాయన కాడ నుంచి వస్తున్న ఆచారాన్ని ఈ అన్న కూడా గట్లే పాటిస్తుండు. నాయన పేరు ఓకుండా ప్రతేడు తిరుపతి గుడికి ఏదో బహుమానం ఇచ్చుకుంటా వస్తుండట. ఆయన గీ నడుమ అంతా రెడీమేడ్ బట్టలు దొడుక్కుంటున్నాం గాని చేనేత బట్టలకున్న విలువ ఆ పాతారా ఇప్పటికి ఇంకా తగ్గలేదు. ఏదేమైనా నువ్వు అమ్మవారికి ముట్ట చెప్పిన చీర మాత్రం సూపరే విజయ్ అన్న. ఈ సొంటి ఇంకెన్నో చేయాలని మేము కూడా కోరుతున్నాం. ఉంటామీగా.